Hello everyone, very good evening. Welcome to Top Notch channel. I hope you have been enjoying the calls that are given in Top Notch. సో ఈరోజు వీడియో ఎందుకు చేద్దాం అనుకున్నాను అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మనము కొన్ని డిస్కస్ చేస్తే దాట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. సో చాలా మంది మాకు ట్రేడింగ్ చేసే టైంలో సో మెనీ మెంబర్స్ ఆర్ రీచింగ్ అవుట్ టు అస్, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అండ్ హౌ టు ట్రేడ్ అండ్ హౌ టు ప్లేస్ ది ఆర్డర్స్. సో ఇక్కడ ఆర్డర్ ఎలా ట్రిగ్గర్ చేయాలి, మనం ముందే ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి. సో మెనీ థింగ్స్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్. సో వి థాట్ మనం కూడా ఒక చిన్న వీడియో చేస్తే బాగుంటుంది ఫర్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. దాట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ కదా. సో మై థాట్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్. మనకు టాప్ నాచ్లో వచ్చే టిప్స్ ఏవైనా కానీ మీరు తీసుకోండి, వెదర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఇన్ నిఫ్టీ ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఎనీథింగ్. మనకి ఎప్పుడైతే ఛానల్లో ఒక టిప్ అనేది రిలీజ్ అవుతుందో, ఐ కెన్ సే వెన్ ఏ కాల్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ టాప్ నాచ్, మీరు వెంటనే ఏం చేయాలి, యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద లెవెల్ టు బి రీచ్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్టాక్ని ఒక 50 పైన ఉంటే కొనండి అని చెప్పినప్పుడు వెంటనే మీరు ఆ టిప్ రాగానే మీరు ఏం చేస్తారు, బేసిక్గా ఇఫ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 45లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అది 50 అయ్యే వరకు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఏంటి, 50 దాటిన తర్వాత ఆ లెవెల్ మీకు దొరకదు ఇంకా. సో ఇట్ మే గో టు 60 ఆర్ 70 ఆర్ 80, సమ్ టైమ్స్ ఇట్ రీచెస్ టు 100 ఆల్సో విత్ ఇన్ సెకండ్స్. సో అట్లా రీచ్ అయ్యే ముందే మనం తీసుకోగలుగుతాం ఆ టిప్ని, ఆ ట్రేడ్ని ఎలా చేయగలుగుతాం అంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఆర్ సెకండ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది. మన దగ్గర టిప్ రాగానే మనకు డిఫరెంట్ ఆర్డర్స్ ఉంటాయి, మార్కెట్ ఆర్డర్స్ అని, లిమిట్ ఆర్డర్స్ అని, అండ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ అని, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ అని. సో మనకు చాలా చాలా టిప్స్లలో ఎక్కువగా హెల్ప్ అయ్యేది ఎస్ఎల్ ఆర్డర్స్, స్టాప్ లాస్ ఆర్డర్స్. అది మీకు ఆల్రెడీ సెకండ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ ఐఎమ్ జస్ట్ ఐట్రేటింగ్ ఫర్ యూ. మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను దాని గురించి. ఓకే, సో let me open a Zerodha account. Zerodha account. Okay, and let me just open Bank Nifty 33,500. Okay, C and P, I'm just adding both. If required 33,500, C and P 15th contract. So when I say it is running now, మనకు 115 మీద ట్రేడ్ అవుతుంది 33,500 CE అనేది. సో నేను అది ఒకవేళ 125 దాటితే కనుక ఈ CE మనకు చాలా మంచి లెవెల్ ఉంది, సో యూ కెన్ ఇమీడియట్లీ టేకప్ అని చెప్తే, వాట్ యూ గైజ్ హ్యావ్ టు డూ ఇస్ just click on this buy and you will see market order, limit order, and SL order, SLM order. Okay, so this is the best option that we can usually choose when our price is above the current price. మన కరెంట్ ప్రైస్ ఏంటి 115, కానీ నేను తీసుకోమన్నది 125 పైన, అంటే ఇంకా అది రీచ్ అయ్యే టైం ఉంది మనకి. సో మనకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో అది రీచ్ అవుతుంది అన్న టైంలో ఎస్ఎల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయాలి మనం. అది ఎలా ప్లేస్ చేయాలి, ట్రిగ్గర్ ప్రైస్ని మనం 125 అని అండ్ దెన్ మీకు 126 అని ఈ ప్రైస్ ఇచ్చుకుంటాం మనం. సో దీని మీనింగ్ ఏంటంటే, మనకి ట్రిగ్గర్ ప్రైస్ అండ్ ప్రైస్ మధ్యలో ఏవైనా బిట్స్ పడ్డాయి అనుకోండి, అంటే ఎవరైనా అమ్ముతున్నారు అనుకోండి, ఈ బిట్వీన్ 125 అండ్ 126 ఈ రేంజ్లో ఎవరైనా అమ్ముతున్నారు అనుకోండి, మనం బై చేయడానికి మనకు ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ బిట్స్ అనేవి పడుతూ ఉంటాయి 125 నుంచి 126 మధ్యలో. కాబట్టి మీరు ఎస్ఎల్ ఆర్డర్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తారో 125 రాగానే మీ ట్రేడ్ అనేది యాక్టివ్లో ఉంటుంది, బట్ అది ఎగ్జిక్యూట్ కాదు. అండ్ 126 లోపల ఎవరైనా సెల్ చేస్తున్నారు అనుకోండి ఏదైనా బిట్ ప్రైస్ పైన, ఇమీడియట్గా ఈ ట్రేడ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది బై అబౌవ్. అండ్ జస్ట్ ఐటరేటింగ్ ది సెకండ్ వన్, సెల్ బిలో. ఇఫ్ ఐ సే SBI, టేక్ SBIN. ఓకే, ఇది మనకు క్యాష్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను, ఇప్పుడు ఇది ఎంతలో ట్రేడ్ అవుతుంది, మనకు 353లో ట్రేడ్ అవుతుంది మనకి. సో నేను SBIN ఒకవేళ 350 బిలో వస్తే మీరు బై చేయండి, లేకుంటే 340 బిలో వస్తే మీరు బై చేయండి అని చెప్తే, సెల్ చేయండి అని చెప్తే, దెన్ సెల్ మీద క్లిక్ చేస్తే మీకు అగైన్ మీకు ఎస్ఎల్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఇది ఇంకా రీచ్ అవ్వాలి మనకు, ఎందుకంటే కిందికి వచ్చే టైం ఇంకా ఉంది మనకి. ఇప్పుడు 353 నడుస్తుంది అండ్ 340 రావాలంటే టైం పడుతుంది, 1 మినిట్, హాఫ్ మినిట్, లేకుంటే 30 సెకండ్స్ ఆర్ 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్. సో దేర్ కుడ్ బి మల్టిపుల్ పీరియాడికల్ టైమ్స్ వీ హ్యావ్. ఓకే, అది 350 నుంచి కింది వైపు మనకు ర్యాలీ ఉంది అన్నప్పుడు, నేను ఎప్పుడైతే 345 దాటినప్పుడు కొనండి అని అంటే, మీరు ట్రిగ్గర్ ప్రైస్ని 345 దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ దీన్ని 344.80 అంటే 20 పైసా. ఈ 345 నుంచి 344.80 మధ్యలో ఏదైనా బిడ్ పడింది అనుకోండి, ఎవరైనా బయ్యర్స్ ఎవరైనా బిడ్ వేశారనుకోండి, మీకు ఇమ్మీడియట్గా
ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ ట్రేడ్ అనేది మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కిందికి వెళ్ళినప్పుడు కాదు, ఒకవేళ ఇది 357కి వెళ్ళింది అనుకోండి, ఒకటి సెల్ చేయండి అని చెప్పాను అనుకో, SBIN ఎప్పుడైతే 357కి రీచ్ అవుతుందో అప్పుడు ఒక బిడ్ వేయమని చెప్తే మీరు అప్పుడు సెల్లో SL ఆర్డర్ ప్లేస్ చేయకూడదు. ఎందుకంటే ఇది రివర్స్ డైరెక్షన్లో, సెల్కి రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మీరు లిమిట్ ఆర్డర్ని తీసుకొని ఇక్కడ 357 అని పెడితే సరిపోతుంది. ఎప్పుడైతే అది ఫార్వర్డ్ మోషన్లో ఉందో, బైక్ ఏమో పైకి వెళ్ళే టైంలో అండ్ సెల్కి ఏమో కిందికి వచ్చే టైంలో SL ఆర్డర్ అనేది వెరీ ఈజీ ఫర్ అస్ టు క్యాచ్ ది ట్రేడ్, మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం అనుకున్న డైరెక్షన్ కంటే పైన ఉందనుకోండి, పైన తీసుకోవాలనుకోండి సెల్కి, లేదంటే బైకి ఇంకా కింద తీసుకోవాలనుకోండి, మీరు డైరెక్ట్గా లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇలా ప్లేస్ చేస్తే మీకు ఇమీడియట్గా మార్కెట్ ప్రైస్ మీద రాకుండా 357 వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మీరు ఇప్పుడు దీని బై ఉంది కదా, బై మీద క్లిక్ చేసి నేను ఎప్పుడైతే 110కి వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పాను అనుకోండి దీన్ని, సో మీరు ఏం చేయాలి, SL ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు. సో మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకొని 110 పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకునేది బై ఆప్షన్, కరెక్ట్? సో ఫార్వర్డ్ మోషన్లో ఉండాలి. సో మన ప్రైస్ ఎక్కడ ఉంది, మన ప్రైస్ వచ్చేసి 115 దగ్గర ఉంది. అంటే 116, 117, 118 అనేది ఫార్వర్డ్ మోషన్ మనకి. సారీ. సో అది ఎప్పుడైతే మనకు కింద ప్రైస్లో వచ్చినప్పుడు తీసుకోండి తక్కువ టైంలో అని చెప్పాను అనుకోండి, ఆ టైంలో మీరు SL ఆర్డర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మీరు లిమిట్ చూస్ చేసుకుంటారో ఇమీడియట్గా అది ఎప్పుడైతే 110కి పడిపోతుందో ఆ టైంలో మీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సెల్కి ఏమో రివర్స్ డైరెక్షన్ పైన ప్రైస్, బైక్ ఏమో రివర్స్ డైరెక్షన్ లో ప్రైస్లో మేము లిమిట్ ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. ఒకవేళ మనకు ఫార్వర్డ్ మోషన్లో ఉన్న ప్రైస్లో హయ్యర్ ప్రైస్లో మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు SL ఆర్డర్స్, అంటే ఫ్యూచర్ ప్రైస్లో తీసుకోవడానికి, ఓకే, కమింగ్ మినిట్స్లో ఉండే ప్రైస్ని తీసుకోవడానికి SL ఆర్డర్స్ను వాడుకుంటాం. సో ఇది సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు ప్లేస్ ది ఆర్డర్స్. ఓకే, సో మై ఐడియా ఈజ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, బట్ ఎస్ చాలా మంది అడుగుతున్నారు, అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు పెట్టే ముందు. సో దిస్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. ఓకే, అండ్ మనం ఇవాళ చూడాల్సింది ఏంటి అంటే, I have something for you. So first of all, thanks everybody who joined our channel and encouraging us with very good feedback. And చాలా మంది రీచ్ అవుట్ అవుతున్నారు, డౌట్స్ అడుగుతున్నారు, and we are taking calls from each subscriber, and it is really going good, and we are also putting more efforts to give you better calls and put you into better profits. Okay, అండ్ స్టాప్ లాస్ గురించి ఒకసారి నేను మాట్లాడతాను. చాలా మంది అడిగారు ఏంటంటే హౌ టు ప్లేస్ స్టాప్ లాటర్స్ అని చాలా మంది అడిగారు నన్ను. లెట్ మీ ఓపెన్ ఏ క్విక్ నోట్ ఫర్ యూ. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం స్టాప్ లాస్ ని ఎలా మనం ట్రయల్ చేసుకోవచ్చు ఏంటి అనేది. ఓకే, సో ఓకే, సో లెట్ మీ జస్ట్ ఓపెన్ ఇట్. నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సింపుల్గా చెప్తాను మీకు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మనకి 33,500 ఇప్పుడు మనం చూసిన ప్రైస్ ఉంది కదా, ఇందులో చూద్దాం ఒకసారి క్విక్లీ. 33,500 CE అనేది 115లో ట్రేడ్ అవుతుంది. ఓకే, CE అనేది మనకు ప్రైస్ వచ్చేసి 115లో ట్రేడ్ అవుతుంది. సో మన టాప్ నాచ్ నుంచి మీకు వచ్చిన టిప్ ఏంటి, సో బై అబౌవ్ 125 రూపీస్. ఓకే, బై అబౌవ్ 125 రూపీస్. ఓకే, సో ఇది ఎప్పుడైతే మీకు ఛానల్లో మన కాల్ అనేది రిసీవ్ అవుతుందో ఇమీడియట్గా మీరు ఒక SL ఆర్డర్స్ని ప్లేస్ చేస్తారు. SL ఆర్డర్ ఈస్ బీన్ ప్లేస్డ్ అండ్ ఆఫ్టర్ 125 యూ గెట్ యువర్ ట్రేడ్. ఓకే, యూ గెట్ యువర్ ట్రేడ్. నౌ వాట్ యూ హ్యావ్ టు డూ, వన్స్ ఇమ్మీడియట్లీ మీ ఎప్పుడైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, మీ పోర్ట్ఫోలియోలో మీరు తీసుకున్న ట్రేడ్ అనేది కనిపిస్తుందో, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే దీనికి స్టాప్ లాస్ పెట్టడం. స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలి, ఇప్పుడు మనము అంటే ఒక్కొక్కలాగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళ దగ్గర 2 lakhs ఉంటుంది, ఒక్కొక్క దగ్గర 5 lakhs ఉంటుంది, కొంతమంది దగ్గర 30,000, 20,000 అండ్ 10,000తో కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో హయ్యర్ అమౌంట్స్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కొంచెం లాస్ని ఎక్కువ బేర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కొంచెం రిస్క్ చేస్తారు. ఒక 5,000 పోయినా పర్లేదు, మనం ఒక 10,000కి టార్గెట్ చేసుకుందాము అని ప్లాన్ చేస్తూ ఉంటారు. 10,000 ఉన్న వాళ్ళు అట్లనే 10,000కి టార్గెట్ చేయలేరు కదా లాస్కి. సో 10,000 ఉన్న వాళ్ళు 1,000ని మాత్రమే టార్గెట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మనకు 1,000 రూపీస్ ప్రాఫిట్ చూసుకుంటే ఒక 500 లాస్ చూసుకుంటాం మనం. అంటే మనకు 1:2 రేషియోలో జనరల్గా మనం సేఫ్ ప్లేయర్స్ అనేది ఆడుతూ ఉంటారు మన ఈ ట్రేడింగ్లో. సో 125 ఇచ్చినప్పుడు నేనేం చెప్తాను, టార్గెట్ వచ్చేసి మనకి 155 అని చెప్తాను. ఓకే, 155 అని చెప్తాను నేను. సో మీరు ఏం చేస్తారు, వెంటనే ఇది వచ్చిన వెంటనే మీరు టకటక వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు 155 వస్తుందా అని. అది కాకుండా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ని పెట్టాలి. ఎందుకనంటే మార్కెట్ ఎప్పుడు ఎలా రివర్స్ అవుతుందో మనకు తెలియదు. సో ఇట్ విల్ నాట్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. సో ద మూమెంట్ యువర్ ట్రేడ్ ఈజ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, అంటే మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడైతే ఈ ట్రేడ్ కనిపిస్తుందో ఎగ్జిక్యూట్ అయ్యి వెంటనే ఫస్ట్ స్టాప్ లాస్ని ప్లేస్ చేయాలి మనం. అంటే మనం అనుకున్న
ప్రైస్ కంటే లేదంటే మనం బేర్ చేయలేని అమౌంట్ కంటే ఇంకా కిందికి వెళ్ళిపోతుంది, ఎక్కువ లాస్ లో ఉంటున్నాము అని మనకు అనిపిస్తుందో ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఈ రోజుకి నాకు ఈ ట్రేడ్ మీద వస్తే 1000 రూపాయలు చాలు, ఒకవేళ పోతే 500 అని మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ 500 బేస్ చేసుకొని మీరు మీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 25 క్వాంటిటీ ఈజ్ 1 lot. ఓకే, సో 25 into 8, okay, 200 and 16. సో యూజువల్ గా 16 పాయింట్స్ కి మీకు ఒక 500 అనేది, లేకపోతే ఒక 20 పాయింట్స్ కి హార్డ్లీ, ఓకే 20 పాయింట్స్ కి మీకు 500 లాస్ అనేది కనబడుతుంది. ఒకవేళ మీరు 500 కంటే ఎక్కువ లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు స్టాప్ లాస్ ని ఒక 20 పాయింట్స్ బిలో పెట్టుకోవాలి. అంటే మీరు ఎప్పుడైతే 115 లో వస్తుందో మీరు 95 లో మీ స్టాప్ లాస్ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలి. స్టాప్ లాస్ ని ఎలా ప్లేస్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ బై చేశారు కాబట్టి దాన్ని సెల్ కి ఒక ఆర్డర్ ని ప్లేస్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సెల్లులో ఎస్ఎల్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి? ట్రిగ్గర్ ప్రైస్ ని ఒకటి పెట్టాలి, దాని కింద ప్రైస్ ని నార్మల్ ప్రైస్ లో పెట్టుకోవాలి. అంటే ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి మనకి 95 అండ్ మనకు నార్మల్ ప్రైస్ వచ్చేసి 94 పెట్టుకున్నారనుకోండి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా మార్కెట్ రివర్స్ లో ఉండి, ఒకవేళ డౌన్ ట్రెండ్ లో ఉండి, మీరు బై తీసుకున్నారు కాబట్టి డౌన్ ట్రెండ్ కి వచ్చి ఇట్ మే గో అప్ టు 50. అప్పుడు మీకు ఏమవుతుంది? చాలా పాయింట్స్ లాస్ అవుతారు, ఆల్మోస్ట్ 70 పాయింట్స్ లాస్ అవుతారు. అంటే మీరు అనుకున్న 500 రూపీస్ కంటే ఎక్కువ అమౌంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇట్లాంటి టైంలలో నాకు 500 లాస్ మాత్రమే బేర్ చేయగలను అని చెప్పి మీరు ఎస్ఎల్ ఆర్డర్ ని 95 దగ్గర పెట్టుకుంటే అది 95 to 94 మధ్యలో ఎగ్జిట్ అయిపోతుంది. సో మీరు 500 లాస్ ఏదైతే బేర్ చేద్దాం అనుకున్నారో అది మాత్రమే మీ లాస్ లాగా క్రియేట్ అవుతుంది మీ దాంట్లో, మీ పోర్ట్ఫోలియోలో. అండ్ ఇట్ మే గో అప్ టు 40 పాయింట్స్ ఆర్ 30 పాయింట్స్ ఆర్ 70. ఇట్ మే గో టు ఎనీ లెవెల్, రైట్? 50, 30 అండ్ 10, మేబీ ఇట్ మే బికమ్ 0 ఆల్సో. సో ఇంత లాస్ నేను భరించలేను అనుకున్నప్పుడు మీరు ఇట్లా స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకోవాలి. స్టాప్ లాస్ ని ప్లేస్ చేసిన ప్రతిసారి అది స్టాప్ లాస్ ని హిట్ అవుతుందని చెప్పలేము మనం. ఓకే, మనం బై తీసుకున్నాము, అవర్ హోప్ ఇస్ దట్ ఇట్ విల్ క్లైమ్ ది వాల్యూ and our target is 155. I say 155 is target 1 and 175 is target 2 and I say 195 is target 3. సో మీరు ఎప్పుడైతే ఎస్ఎల్ ని 94, 95 దగ్గర ప్లేస్ చేస్తున్నారో, ఒకవేళ మనం అనుకున్నట్టుగానే మన ప్రైస్ 125 నుంచి 130, 140కి వెళ్తుంది, 155కి వెళ్ళింది అండ్ స్టిల్ మీరు ఇంకా 175 కూడా వెళ్తుంది అనుకొని వెయిట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈ స్టాప్ లాస్ ని ఇలా ఉంచాలా? లేదు. ఎందుకనంటే మనము 125 ఉన్నప్పుడు మనం 20 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాం, అంటే 20 పాయింట్స్ మనం లాస్ బేర్ చేయగలము అని చెప్పి మనం ఈ స్టాప్ లాస్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాం ఆర్డర్. కానీ అది 125 నుంచి 155కి వెళ్ళింది కదా, 30 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. సో మీరు ఏం చేయాలి? ఇమీడియట్ గా మీ 95, 94 దగ్గర ఉన్న ఈ స్టాప్ లాస్ ని మీరు ఎక్కడికి మూవ్ చేయాలి? మీరు కొన్న ప్రైస్ కి మూవ్ చేసుకోవాలి, 115కి. అప్పుడు ఏమవుతుంది? అది 155 నుంచి 175కి వెళ్ళింది అనుకోండి, మీరు 175 లో బుక్ చేసుకోవచ్చు. లేదు 155 నుంచి కాస్త పైకి వెళ్ళి 158, 160కి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి ట్రెండ్ ఆటోమేటిక్ గా, అప్పుడు 115 దగ్గర మీ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఎస్ఎల్ ని మీరు ఏం చేస్తున్నారు? 95 నుంచి 115కి మూవ్ చేస్తున్నారు అండ్ మీరు యు ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ టార్గెట్ 175 వస్తే వెల్ అండ్ గుడ్, యూ విల్ బుక్ యువర్ ప్రాఫిట్. లేదు 175 దగ్గర నేను ప్రాఫిట్ బుక్ చేసుకోను, ఐ వాంట్ థర్డ్ టార్గెట్ అని వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, రిస్క్ ట్రేడర్స్. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ కాస్ట్ టు కాస్ట్ లో పెట్టుకున్న ఎస్ఎల్ ని మళ్ళీ మూవ్ చేసుకోవాలి ఒక 20 పాయింట్స్. మీరు 145 ఆర్ 145 లేదా 150కి మూవ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఒకవేళ రివర్స్ ట్రెండ్ అయినా కూడా మీరు 150లో ఎగ్జిట్ అయిపోతే, మీరు 115లో కొన్న ప్రైస్ 115లో ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ మీకు ఒక 25, 35 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ లో ఉంటారు మీరు. సో ఎండ్ ఆఫ్ ద డే మనము తీసుకున్న ట్రేడ్ లో లాస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది ఈ స్ట్రాటజీ వల్ల. సో ఎవ్రీ ట్రేడర్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఇన్ ద మార్కెట్, దిస్ ఈస్ వెరీ నెసెసరీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అవాయిడ్ లాసెస్, టూ మచ్ ఆఫ్ లాసెస్. ఎవరైనా చాలా అగ్రెసివ్ గా ఉంటారు, ఎక్కువ లాట్స్ వేసి స్టాప్ లాస్ దాటి కిందికి వెళ్ళినా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బేర్ చేయగలుగుతారు అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు వెయిట్ చేస్తారు. సమ్ టైమ్స్ మార్కెట్ అగైన్ కమ్స్ బ్యాక్ అండ్ గివ్ సమ్ ప్రాఫిట్. కానీ అలా చేయకండి ఎప్పుడు. మీకు స్టాప్ లాస్ ఉన్నదని దాని మీనింగ్ ఏంటంటే ఆ లెవెల్ తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి కిందికి వెళ్ళిపోవడానికి అని అర్థం. బట్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ పాయింట్ ఇన్ ద మార్కెట్. అంటే ఖచ్చితంగా ఒక స్టాప్ లాస్ ని ఎవరు ఇవ్వలేరు. ఈ స్టాప్ లాస్ అనేది మీకు మీరుగా ఒక మనం తీసుకున్న టార్గెట్ ని బై 2 అంటే 1:2 రేషియోలో కానీ 2:2 రేషియోలో కానీ లేకుంటే 1:1 రేషియోలో కానీ మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మీ మనీ మేనేజ్మెంట్ బట్టి మీరు స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకొని ఇమ్మీడియట్ గా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇది స్టాప్ లాస్ ట్రైలింగ్ అన్నట్టు. అంటే మనం 95లో ప్లేస్ చేసిన స్టాప్ లాస్ ఆర్డర్ ని
115కి మూవ్ చేస్తున్నాం అండ్ అక్కడ నుంచి 145 150కి స్టాప్ లాస్ ఆర్డర్ ని మూవ్ చేసి మనం 195 కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. 175 దాటి 195కి వెళ్తున్న టైంలో మనం 155కి మన స్టాప్ లాస్ ఆర్డర్ ని మూవ్ చేసాం. సో ఇక్కడ ఏంటి మనకి ఒకవేళ రివర్స్ ట్రెండ్ అయినా కూడా మనం ప్రాఫిట్ లోనే ఉంటాం, ఎందుకంటే అది 150 పైన ఆర్ 145 పైన ఎగ్జిట్ అయిపోతుంది కాబట్టి. లేదు 195 దాటి ఫర్ ఎగ్జాంపుల్ 300కి వెళ్ళిపోయింది విత్ ఇన్ ఏ మినిట్, సో ఇమ్మీడియట్లీ మీరు 300 దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. సో అలా ఈ స్టాప్ లాస్ ని మనం ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా డీసెంట్ వే ఆఫ్ డూయింగ్ ద ట్రేడింగ్, అంటే చాలా మంచి ఉత్తమమైన పద్ధతి. మనకు అట్లా చేస్తే మనకి ఏంటంటే మనకు ఉన్న స్టాప్ లాస్ ని మనకున్న లాసెస్ ని తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ మార్కెట్ లో మనకి లాస్ లేదు అంటే ఇండైరెక్ట్లీ మనకు అది ప్రాఫిట్ అని అర్థం. ఎప్పుడైనా మన 1 రూపీ కూడా మనం లాస్ కాకుండా ట్రై చేయాలి. ఒకవేళ మనం లాస్ ని బేర్ చేయగలుగుతాము అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం రిస్కీగా ప్లే చేయాలి. ఓకే, ఇది మనకు స్టాప్ లాస్ ఆర్డర్ ని మనం స్టాప్ లాస్ ని ట్రైలింగ్ చేయడం అనేది. ఓకే, సో దీంతో పాటుగా మనం ఇది కూడా